40 నిమిషాల్లోపే నా 40 సంవత్సరాల్లో ఏమేం నేర్చుకున్నానో మీకు చెప్తాను. అండ్ 40 minutes I'll tell you what I learned in 40 years of my life. ఈ ట్రెండ్ నేను ఎక్కడో చూసాను and I thought that this will be a very interesting topic, especially for teen asterix fam. I wish నేను కొన్ని మిస్టేక్స్ ఆ ఏజ్ లో చేయకుండా ఉంటే బాగుండేది. లేదంటే ఎవరైనా ఉండి నాకు నేను ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో అలా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టాపిక్ లో నంబర్ 1 పాయింట్ విల్ బి దట్ చాలా ముందుగా నా లైఫ్లో ఎప్పుడైతే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశానో ఆ టైం నుంచి నేను సేవింగ్స్ చేస్తుంటే చాలా బాగుండేది అని. ఈ ఛానల్కి మీరు కొత్తగా జాయిన్ అయ్యారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. సెకండ్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ గురించి ఒక విషయం చెప్పాలి అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఫ్రమ్ అన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఏంటి అంటే మా సగం ఫ్యామిలీ ఎస్పెషలీ పెద్దవాళ్ళు క్యాల్కటాలో ఉండేవారు అండ్ అక్కడి నుంచి మా డాడీ వాళ్ళని ఇక్కడికి పంపించారు ఫ్యాక్టరీ సెటప్ చేయడానికి. సో మా డాడీ వాళ్ళకి ఎప్పుడూ ఒక బడ్జెట్లో ఫంక్షన్ చేయడం అలవాటైంది. పెద్దవాళ్ళు క్యాల్కటా నుంచి మంచి క్లాస్ పీకే వాళ్ళు ఇక్కడ కొంచెం కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ అయితే అండ్ లిటరల్గా చాలా చాలా అంటే చిన్న బడ్జెట్ ఇచ్చేవారు మా డాడీ వాళ్ళకి. మా డాడీ, మా అంకుల్, ఇంకొక అంకుల్ ఉండేవారు అండ్ మా మమ్మీ అండ్ ఆ అంకుల్ వాళ్ళ మిస్సెస్ మా ఆంటీ. సో హైదరాబాద్లో ఈ నలుగురు మా డాడీ వాళ్ళతో పాటు మేము నలుగురు చిన్నపిల్లలు ఉండేవాళ్ళం. అండ్ చిన్నప్పటి నుంచి మాకు ప్రతి దానికి చాలా క్యాల్కులేటెడ్ వేలో ప్రతి ఒక్క దానికి ఆలోచించి ఏదైనా మేము అడిగాము అంటే వెంటనే మేము కొనిస్తామనేది కాకుండా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి ఆ తర్వాత నువ్వు డిజర్వ్ చేస్తే నేను నీకు ఇస్తాను. అండ్ దానికి కూడా మా డాడీ మమ్మీ వాళ్ళు ఎంత సేవింగ్స్ చేసి మా కోరికలన్నీ తీర్చేవారు అది మాకు తెలుసు. సో ఒక మిక్స్డ్ సెటప్ అని మీరు అనొచ్చు. పేరుకి మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే, బట్ మా డాడీ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఒక బడ్జెట్లోనే ఉండేవారు కాబట్టి వీ హ్యావ్ సార్ట్ ఆఫ్ గాట్ అ వెరీ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అన్ అప్బ్రింగింగ్. అందుకే చిన్నప్పటి నుంచి డబ్బుల వాల్యూ మాకు బాగా తెలుసు. అండ్ మా ఇంట్లో వాళ్ళు అంత వెల్ సెటిల్డ్ అనేది మాకు ఎప్పుడు రివీల్ అయింది తెలుసా? మేము చాలా పెద్దగా అయిన తర్వాత నా తర్వాత ఉన్న బ్రదర్స్ అందరూ, అంటే ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఇన్ ద హోల్ జనరేషన్ ఆఫ్ మై కజిన్స్. సో నా తర్వాత ఉన్న బ్రదర్స్ ఎప్పుడైతే ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యారో వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పడం, అరే మనం అనుకున్నమంతా లేని వాళ్ళు కాదు, మేము వీఆర్ వెల్ సెటిల్డ్ ఓన్లీ అని. అప్పుడు మాకు తెలిసింది దట్ ఓహో వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ వెరీ అంబిషియస్. నేను చాలా చిన్నప్పుడు నా చదువులు మానేసి నేను యాక్టింగ్లోకే వచ్చేసాను అండ్ చాలా రెసిస్ట్ చేశారు మా వాళ్ళు. బట్ ఫైనలీ దే హ్యాడ్ టు గివ్ ఇన్ బికాజ్ నేను 2 years వరకు చాలా వెంటపడి యాక్టింగ్ మోడలింగ్కి వెళ్ళిపోతాను అంటే వెరీ రిలక్టెంట్లీ వాళ్ళు అగ్రీ చేశారు. బట్ ఒక ప్రామిస్ నాతో చేపించారు దట్ వాళ్ళకి నచ్చని పని, వాళ్ళ పేరుకి మచ్చపడేలాంటి పని నేను ఏమీ చేయను అని. అండ్ దాట్స్ వై ఐ ఆల్వేస్ స్టక్ టు సీరియల్స్. నాకు అప్పట్లో మూవీ ఆఫర్స్ బాగా వచ్చినా కూడా నేను అటువైపు వెళ్ళలేదు. సీరియల్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు దట్ ఏముంది యాక్టింగ్ ఫీల్డ్లో అయితే చాలా డబ్బులు ఉంటాయి, బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. కానీ నాకు ఆ డబ్బులు అవసరం ఎప్పుడు పడలేదు బికాజ్ నాకు ఏదైనా నేను సంపాదిస్తే ఇట్ వాజ్ లైక్ మై పాకెట్ మనీ ఫర్ మై ఓన్ నీడ్స్. అందుకే నేను మా మమ్మీ డాడీ దగ్గర ఎప్పుడైతే నేను సంపాదించడం స్టార్ట్ చేశాను మా మమ్మీ డాడీ దగ్గర నేను టోటల్గా మనీ తీసుకోవడం ఆపేశాను. అఫ్కోర్స్ వాళ్ళు ఎప్పుడైనా గిఫ్ట్గా ఇవ్వాలి ఏదైనా అనుకుంటే, లేదంటే ఏదైనా మా కోసం సేవింగ్స్ చేయాలి అనుకుంటే దానికి నేను ఎప్పుడు కాదని లేదు. ఎవ్రీ మంత్ నాకు ఫుడ్ అండ్ షెల్టర్ ఓవర్ మై హెడ్ మా డాడీనే ప్రొవైడ్ చేసేవారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ జస్ట్ లైక్ మై పాకెట్ మనీ వాట్ ఎవర్ ఐ ఎర్న్డ్. సో ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2-3-4 years వరకు నాకు అసలు ఎటువంటి సేవింగ్స్ లేదు బికాజ్ ఐ వాజ్ జస్ట్ ఎర్నింగ్. ఐ యూస్ టు ఫీల్ దట్ వావ్ నేను ఇంత సంపాదిస్తున్నాను అంటే ఆ టైంలో నా పాకెట్ మనీతో నేను కంపేర్ చేస్తే ఐ వాజ్ ఎర్నింగ్ క్వైట్ అ బిట్. సో నేను కాలేజ్లో 2000 రూపీస్ పాకెట్ మనీ ఉంటే ఇక్కడ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ 15,000-20,000 రూపీస్ అ మంత్. సో దాట్ వాజ్ లైక్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ. సో నేను బట్టల మీద, మేకప్ మీద ఇష్టం వచ్చినట్టు మొత్తం స్పెండ్ చేసేసేదాన్ని. 3-4 years down the line my daddy got really strict with me and he said ఇంకా చాలు నువ్వు సేవింగ్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో దాట్ ఈస్ ద ఫస్ట్ టైం హీ టుక్ మీ టు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అప్పట్లో. అండ్ అక్కడ మంత్లీ నాకు 10,000 రూపీస్ నేను ఎలాగైనా ఖర్చు పెట్టకుండా అందులో సేవ్ చేయాలని రూల్ పెట్టారు. అలా బ్యాంక్లో సేవింగ్స్తో నేను స్టార్ట్ చేశాను. అండ్ మెల్లిమెల్లిగా కొన్ని పాలసీస్ అవన్నీ తీయడం అలాంటివి మన హెడ్ మీద ఉంటే ఆబ్వియస్లీ వీ కాంట్ లైక్ స్పెండ్ ద హోల్ మనీ బికాజ్ యూ నో దట్ ఓకే ఈ పాలసీ ది ఇన్స్టాల్మెంట్ రాబోతుంది ఇందులో నేను కట్టాలి అని. సో ఆ విధంగా నా ఎర్నింగ్స్ అనేది ఛానలైజ్ చేశారు. బట్
ఐ విష్ దట్ ఐ హ్యాడ్ డిస్కవర్డ్ ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఆ టైంలో. ఎంతైనా బ్యాంక్లో సేవింగ్స్ అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ వెన్ యూ గోయింగ్ ఫర్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్, అలాంటి దాంట్లో రిటర్న్స్ బాగా వస్తాయన్నమాట. సో ఆల్ యూ యంగ్ పీపుల్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను దట్ ఇలాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కట్టడం స్టార్ట్ చేసేయాలి. ప్రతి ఒక్కరికి లైఫ్ ఒకేలాగా ఉండదు. మంచి సన్నీ డేస్ ఉంటాయి, రెయినీ డేస్ కూడా ఉంటాయి. సో ఆ రెయినీ డేస్ కోసం మనం సేవ్ చేయాలి. రెయినీ డేస్ మీ లైఫ్లో ఎప్పుడు రావద్దని కోరుకుంటాను, కానీ వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఓకే, బై రెయినీ డేస్ ఐ డు నాట్ మీన్ దట్ లైఫ్లో ఏదో పెద్ద సమస్య వచ్చి పడుతుందో, లేదంటే హెల్త్ ఇష్యూ చాలా పెద్దగా వచ్చేస్తుందో. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్. వాట్ ఐ మీన్ ఇస్ దట్ సపోజింగ్ మీరు ఒక జాబ్ మానేసి ఇంకొక జాబ్ వెతకాలి అనుకుంటారు, కానీ మీ హెడ్ మీద ప్రెషర్ ఉంటుంది దట్ లేదు నేను మంత్లీ సంపాదించాలి అని. ఆ ప్రెషర్ రిలాక్స్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ, సో మీరు కొన్ని రోజుల వరకు, కొన్ని మంత్స్ వరకు మీకు కావాల్సిన, మీకు ఇష్టమైన జాబ్ వచ్చే వరకు, అప్పుడు వరకు మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది దట్ ఓకే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఐ డోంట్ నీడ్ టు రష్. అండ్ ఆ ప్రెషర్ మీరు ఫీల్ అవ్వరు దట్ ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు గెట్ అనదర్ జాబ్ అని. అలాంటి సిచ్యువేషన్స్ని కూడా నేను రెయినీ డేస్ కిందనే కౌంట్ చేస్తున్నాను. ఐ ఫీల్ దట్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ దట్ వే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ నేను పెళ్లి తర్వాతనే స్టార్ట్ చేశాను. అండ్ సీయింగ్ ద గ్రోత్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్, ఐ ఫీల్ దట్ why did I not think of it earlier? Why did I not start it earlier? And maybe because నా earnings అప్పట్లో అంత చిన్నగా ఉండేవి, లైక్ నేను మంత్లీ 1.2 to 1.5 lakhs వరకే మంత్లీ ఎర్న్ చేసేదాన్ని. సో ఆ టైంలో మా డాడీ నాకు చేయించే ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఒక్కొక్కసారి గోల్డ్ కొనడం అలాంటివి కూడా చేయించారు. బట్ ట్రస్ట్ మీ గైజ్, ఐ హ్యావ్ నెవర్ గాన్ ఇన్ ఫర్ అ లోన్. హోమ్ లోన్ తీసుకోలేదు. నాకు ఇంతకుముందు అల్వాల్లో ఒక ఫ్లాట్ నేను కొన్నాను. నా పద్మవ్యూహం డేస్లో నేను దానికి డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు నేను అక్కడ ఒక ఫ్లాట్ కొనగలిగాను అనమాట. అండ్ ఈ ఫ్లాట్కి కానీ కార్స్కి కానీ నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు. సి మై సిచ్యువేషన్ వాజ్ డెఫినెట్లీ డిఫరెంట్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్. అండ్ నాకు నా ఫ్యామిలీ, నా ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టే అవసరం లేదు. నేను సంపాదించిందంతా నా కోసమే కాబట్టి ఇలా చేయగలిగాను. బట్ మీరు గనక లోన్స్ తీసుకుంటే బీ వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ. లోన్స్ మనం ఎప్పుడైనా తీసుకోవడానికి రెడీ అయ్యామంటే బీ ష్యూర్ దట్ యూ క్యాన్ రీపే ద లోన్. టేకింగ్ అ లోన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ బ్యాడ్ ఐడియా నౌ డేస్ గైస్, బికాస్ చాలా మంది, ఇప్పుడు నేను నా మర్సిడీస్ కార్ ఎప్పుడైతే కొన్నాను నేను కూడా లోన్లోనే వెళ్ళాను. ఆల్దో ఐ కుడ్ అఫోర్డ్ టు బై ఇట్, కానీ నేను లోనే తీసుకున్నాను. రీజన్ ఏంటంటే నౌ డేస్ దెర్ ఇస్ అ వెరీ స్మార్ట్ వే ఆఫ్ జనరేటింగ్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో కార్కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది మనకి? 8.5% అంతే కదా. అదే మనం ఆ మనీ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ మీద మినిమం 12 to 15% అయితే వస్తుంది. నా ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీథింగ్ ఓవర్ హియర్ బికాజ్ ఐఎమ్ నాట్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. కానీ మీకు ఎవరైనా మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటే ప్లీజ్ టేక్ దేర్ అడ్వైస్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఓవర్ హియర్. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఇన్స్టాల్మెంట్ నేను చూస్తే నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నాను కదా, దాంతోనే కార్కి ఈఎంఐ కట్టినట్టు. ఇలాంటి స్మార్ట్ సేవింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు ఎప్పుడైతే యంగ్ స్టార్ట్ అవుతారో జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ యువర్ మనీ విల్ గ్రో బై ద టైమ్ యూ రీచ్ 40s. You can take an early retirement, you can travel the world, you can have fun. మా డాడీ ఎప్పుడైనా ఒక మాట అంటారు, ఎందుకు ఇంత కష్టపడతా డాడీ అంటే, నేను ఈ పొజిషన్లో ఎప్పుడు ఉండకూడదు, అంటే పిల్లల ముందు ఈ పొజిషన్కి నేను రాకూడదు, నేను ఎప్పుడైనా ఈ పొజిషన్లోనే ఉండాలి, అంటే ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి అని. అఫ్ కోర్స్ మీరు ఎంజాయ్ చేయొద్దు, ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, ఈ ఏజ్లో చేయాల్సిన పనులు ఏది చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ అది ఒక పక్కనుంటే అట్లీస్ట్ మీ ఎర్నింగ్స్కి 30%తో అయినా స్టార్ట్ చేయండి ఫర్ సేవింగ్స్. దాట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ ప్లీజ్ చూజ్ యువర్ సర్కిల్ వైజ్లీ. I was never a super popular girl in my school, కానీ I was a part of a very very big gang, okay, and ఆ gang నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా. But after that, when I went to college, I became popular, one of the popular girls anamata, and then I had a big circle and చాలా unnecessary friends కూడా నా ఇంట్లో కాదు నా లైఫ్లోకి వచ్చేసారు. వాళ్ళ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను గైస్. ఐ డూ నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, బట్ ఐ హ్యావ్ సఫర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ ఫ్రెండ్స్. అండ్ ఈ అన్నెసెసరీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉంటారో, బై ఫ్రెండ్స్ ఐ జస్ట్ డోంట్ మీన్ ఫ్రెండ్స్, ఐ మీన్ యువర్ సర్కిల్. అంటే మీ కొలీగ్స్ అయినా అవ్వచ్చు, మీ నేబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే. డోంట్ హ్యావ్ అన్నెసెసరీ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ లెర్న్ దిస్ యంగ్గా ఉన్నప్పుడే ఈ లెసన్ నేర్చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వుడెంట్ సే దట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత లైఫ్లో మీరు ఎలాగో నేర్చుకుంటారు కదా అని.
నో. ఈ విషయానికి వస్తే నేను చెప్పేది వినండి అని చెప్తాను. నేను డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ టైం గనక వేస్ట్ అయితే మళ్ళీ దాన్ని మీరు తిరిగి తీసుకురాలేరు. ఒక స్పెసిఫిక్ ఏజ్ ఉంటుంది, దాంట్లో మనం వేరే వేరే వాళ్ళతో వేరే వేరే ఎలిమెంట్స్తో అసోసియేట్ అయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఆ టైంని ఎవ్వరూ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వలేరు. టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, ఎక్కడైతే మీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మీ షోల్డర్ మీద గన్ పెట్టి ఫైర్ చేస్తున్నారు, అలాంటి ఫ్రెండ్షిప్స్ వద్దు గైస్. దెర్ వాస్ అ టైమ్ వెన్ పీపుల్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాస్ దే న్యూ దట్ నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, కానీ నాకు వచ్చేది లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ లిమిటెడ్ పాకెట్ మనీ బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఐ టోల్డ్ యూ ఇన్ పాయింట్ నెంబర్ 1. నా లిమిటెడ్ పాకెట్ మనీని చాలా ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాస్ వెరీ టెరబుల్. డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ బికాస్ అది చాలా ట్రామాటిక్ టైం నా కోసం, బట్ చాలా టైం వేస్ట్ అయింది గైస్. ఇట్ వాజ్ లైక్, అంటే I have got out of that situation and I'm normal today. That is something that I have to be proud of for myself. No one deserves this, so please understand. Meer ganaka toxic situation, toxic people to unnaru ante, this is your sign to cut them off. Do not waste your time. Aa time lo na thinking, na life ala aithe ippudu gurinchi meeku chepte, I literally have fingertips మీద కౌంట్ చేసే అంత క్లోజ్ సర్కిల్ ఉంది నాకు. I don't need hundreds of friends. I don't need 500 acquaintances. I have pure gold in my life. Only people who matter, only people who are necessary. మీరు నమ్మరు కానీ ఎంత నాన్ కాంప్లికేటెడ్ అయిపోతుంది తెలుసా దీంతో లైఫ్. అంటే మనకి ఎటువంటి యూజ్లెస్ థింగ్స్తో, అన్నెసెసరీ ఒపీనియన్స్తో, అన్నెసెసరీ గాసిప్స్తో డీల్ చేయాల్సిన పని ఉండదు. బికాస్ యూ నో దట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ అ పర్సన్ హూ బిల్డ్స్ యూ అప్, నాట్ టేర్స్ యూ డౌన్. వాళ్ళు వెళ్ళి బ్యాక్ బైటింగ్ చేయరు. యువర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ దెమ్. లైక్ యూ కెన్ ట్రస్ట్ దోస్ పీపుల్ 100% విత్ యువర్ లైఫ్. అలాంటి 2-3 ఉన్న సరిపోతుంది, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకు అక్కర్లేదు. పాయింట్ నెంబర్ 3, మీరు ఎవరికి ఎంత మంచి చేయాలనుకున్నా సరే, చేసినా సరే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. సో పాయింట్ ఏంటంటే, డూ నాట్ ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి బికాజ్ యూ కాంట్. నోబడీ కెన్ ప్లీజ్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద మహాన్ భావులు, మదర్ టెరీసా, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకి కూడా నెగటివ్ చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మనం అందరినీ ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్నర్ సర్కిల్కి మన గురించి తెలుసు అంటే, లేదంటే ఫర్ మీ, ఐఎమ్ ఆన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, నా ఆడియన్స్లో 90 to 95% పీపుల్ నేను చేసేది అప్రిషియేట్ చేస్తున్నారంటే నేను వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి, కానీ ఈ 5-6% మీద ఫోకస్ పెట్టకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈ 5 to 6% పీపుల్ రాంగ్ అని. వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళు అది చూపించే విధానం చాలా ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు, బట్ యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. సో నన్ను ట్రోల్ చేసే వాళ్ళు కానీ, నా గురించి ఘోరంగా మాట్లాడే వాళ్ళు కానీ ఒక విషయం మాత్రం వినండి, ఈ అమ్మాయి ఆగదు. ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఫర్ ఎనీబడి. I am not threatened by you. I am not scared by you. నేనేం చెప్పాలనుకుంటాను, నేను అథెంటిక్గా అదే చెప్తాను, నాట్ వాట్ యూ వాంట్ టు హియర్ ఫ్రమ్ మీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క చిన్న అమ్మాయి, యంగ్ అమ్మాయి, టెండర్ ఏజ్లో అమ్మాయికి నేను ఇదే ఫియర్లెస్నెస్ అడాప్ట్ చేయమని చెప్తాను. మీరు ఏం చేసినా సరే కొంతమంది ఉంటారు, వాళ్ళు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాట్ యూ బిలీవ్ ఇస్ రైట్, వాట్ యూ ఫీల్ దట్ యువర్ కన్విక్షన్ అది కరెక్ట్ అని మీకు లోపల నుంచి ఒక వాయిస్ చెప్పేస్తుంది. మీరు చేస్తుంది కరెక్టా కాదా అనేది లోపల నుంచి ఒక వాయిస్ చెప్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న మంచి, ఎవరైతే మీ గురించి మంచి కోరే వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు చెప్పగలుగుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు వెళ్ళి చోరీ చేయండి, మర్డర్ చేయండి, కానీ నేను అది రైట్ అని అనుకున్నాను. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. లోపల నుంచి ఏదైతే ఒక వాయిస్ మీది ఉంటుందో, డోంట్ లెట్ ఎనీ వన్ సైలెన్స్ దట్ వాయిస్ ఫర్ యూ. బీ ఆథెంటిక్, బీ ఒరిజినల్, బీ ఫియర్లెస్. అండ్ మీ బంధుమిత్రుల్ని చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి. చాలా తక్కువ మందితో మీ ప్లాన్స్, మీ సీక్రెట్స్ షేర్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, దిస్ డస్ నాట్ మ్యాటర్, దిస్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఎవరైనా మనకు కాంప్లిమెంట్ చేస్తే దట్ వావ్ మీరు ఇంత మంచిగా మెయింటైన్ చేశారు, మీ స్కిన్ ఎంత బాగుంది, హెయిర్ అంత బాగుంది, బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఒక ఏజ్ తర్వాత, ఎస్పెషలీ లైక్ లాస్ట్ 2 years నుంచి నాకేమనిపిస్తుందంటే, నన్ను నేను మంచిగా మెయింటైన్ చేసుకున్నాను, అంతా ఓకే, కానీ బ్యూటీ నా టార్గెట్ ఎప్పటికీ కాదు. ఇంతకుముందు నేను ఫిట్నెస్ ఎందుకు చేసేదాన్ని, 50% బ్యూటీ కోసం, 50% స్ట్రాంగ్గా ఉండడానికి. అంటే ఇప్పుడు 90% నేను స్ట్రాంగ్గా ఉండడానికి చేస్తాను. హెల్త్ ఇస్ వెల్త్ అంటారు కదా, ఊరికనే అన్నారు. చిన్నప్పుడు ఈ సామెత విని నేను అనుకునేదాన్ని, హెల్త్ ఇస్ వెల్త్, వాట్ ఈస్ హెల్త్ ఇస్ వెల్త్, వాట్ ఈస్ ద బిగ్ డీల్, ఏదైనా అయితే మెడిసిన్ వేసుకోవచ్చు అంతే కదా. నౌ ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఇప్పుడు నా ఫేవరెట్ సామెత ఏంటి తెలుసా, ఇఫ్ యూ థింక్ ఫిట్నెస్ ఇస్ ఎక్స్పెన్సివ్, ట్రై ఇల్నెస్. నేను ఎక్స్పెన్సివ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా దీని గురించి మాట్లాడట్లేదు. సో మచ్ టైమ్ గెట్స్ వేస్టెడ్ గైస్ ఇఫ్ యూ గెట్ సిక్ అండ్ ఫర్గెట్ ద టైమ్ పార్ట్. కొన్ని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోతుంది కదా, అలాంటివి మళ్ళీ రివర్స్ చేయాలి అంటే
అది అవ్వదు, కొన్ని అవ్వవు. సో ఐ వుడ్ సే దట్ డోంట్ గెట్ టు దట్ పాయింట్. ఇంకొక సామెత ఉంది, టంగ్ మీద కంట్రోల్ చేసిన వాళ్ళు వరల్డ్నే గెలవచ్చు అని. డూ యూ నో వాట్ దట్ మీన్స్? ఇట్ మీన్స్ దట్ తిండి కోసం, ఓన్లీ టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేయడం కోసం చాలామంది చాలా పోగొట్టేస్తారు అని. అండ్ మన టేస్ట్ బడ్స్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోగలిగితే వీ క్యాన్ రూల్ ద వరల్డ్. కాన్స్టెంట్ బ్యాటిల్ లాగా అయిపోతుంది మన గుడ్ థింకింగ్ అండ్ బ్యాడ్ థింకింగ్ మధ్యలో, బికాస్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ మేక్స్ యూ ఫీల్ గుడ్. బట్ మనం ఒకటి రియలైజ్ అవ్వట్లేదు దట్ ఆ గుడ్ ఫీలింగ్ కోసం మన హెల్త్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం అండ్ చాలా లేజీ అయిపోతున్నాం. మేము కూడా మంచి తిండిపోతులే, కానీ నా లిమిట్ నాకు తెలుసు, నా క్వాంటిటీస్ నాకు తెలుసు, అండ్ ఐ డోంట్ క్రాస్ దట్, ఐ డోంట్ గో బియాండ్ దట్, బికాజ్ నా హెల్త్ని కాంప్రమైజ్ చేసే పని నేను ఏది చేయనని ఫిక్స్ అయిపోయాను. ఐ డూ ఇట్ జంక్. ఒక్కొక్కసారి నాకు తినే ఫేజ్ వస్తే నాకు అన్నీ తినాలనిపిస్తుంది, బట్ 10 days అండ్ ఐ నో దట్ ఇనఫ్ అష్మిత, యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ట్రాక్. నాకంటే చిన్న వాళ్ళని నేను ఎన్నో మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్తో చూస్తున్నాను గైస్, అండ్ వాళ్ళు ఎంత రిగ్రెట్ చేస్తారు తెలుసా, దట్ మేము ఆ టైంలో అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయాం తాగడం తినడంతో, అండ్ ఇప్పుడు మా హెల్త్ చూడు ఇలా అయిపోయింది, దీన్ని రిపేర్ కూడా చేయలేము అని. ఆ పాయింట్ వరకు అసలు మనం వెళ్ళొద్దు. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ సరే నాకు ఏదైనా అయితే నేను మెడిసిన్స్ పాప్ చేసుకుంటాను. నో, ఆ మెడిసిన్స్ వైపు మనం వెళ్ళకుండా వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ మెడిసిన్స్. దాట్ ఈజ్ మై పాలసీ, దాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీకంటే పెద్దదాన్నిగా చెప్తున్నాను, మీ మీద రైట్ ఉంది అనుకునే మీకు చెప్తున్నాను. మీకు గనక ఓవర్ ఈటింగ్ హ్యాబిట్ ఉంటే, మీకు గనక టైమింగ్స్ మెయింటైన్ చేయకుండా నైట్ టైమ్స్లో తినే హ్యాబిట్ ఉంటే, దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్ వాట్ యూ వాంట్ టు బీ. మీ గోల్ ఏంటి అంటే, మీరు స్లిమ్గా ఉండాలి అని అనట్లేదు నేను. మీ గోల్ ఏముండాలి అంటే టు బీ సక్సెస్ఫుల్, హ్యాపీ అండ్ మైటీ ఉండాలి అంటే హెల్త్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ దాట్ గైస్. తినేసి ఆ తర్వాత ఏముంది వర్కౌట్ చేయొచ్చు అని అనుకోవద్దు, బికాజ్ మీ హెల్త్ అండ్ ఫిజిక్ కోసం ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ 20% కాంట్రిబ్యూట్ చేస్తుందంట, అండ్ 80% కాంట్రిబ్యూషన్ మనం ఏం లోపల పడేస్తున్నాం అనే దాని మీద డిపెండెంట్ ఉంటుంది. నెంబర్ 5, పరిగెత్తడం ఆపేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డోంట్ బీ అంబిషియస్. సి ఐ నో ఐఎమ్ అ వెరీ మోడరేట్లీ అంబిషియస్ పర్సన్, కానీ నేను చేసింది ప్రతి ఒక్కటి చాలా సిన్సియరిటీతో, చాలా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్తో చేస్తాను. కానీ నాకు డ్రీమ్స్ అంత పెద్దగా లేవు దట్ నేను ఒక అంబానీ అవ్వాలి, అలా అవ్వాలి అనుకోవడం బ్యాడ్ అండ్ ఇంపాసిబుల్ అనేది నేను చెప్పట్లేదు. కానీ నేను ఏమంటున్నానంటే, యునో దేర్ ఒక సర్వే కండక్ట్ చేశారు దట్ ఓల్డ్ పీపుల్ వాళ్ళ డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు అని. వాళ్ళు చావులు బతుకులో ఉన్న టైంలో ఏమన్నారు తెలుసా, దట్ అరే షిట్ నేను ఆ టైంలో ఆ డీల్ క్లోజ్ చేయలేదు సో అండ్ సో పర్సన్తో, ఇప్పటికీ నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఇంకొక ₹1,000,000 ఉండేది అని ఎవ్వరు చెప్పరు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఐ ఫీల్ సారీ దట్ నాకు కావాల్సిన పనులు, నాకు నచ్చిన పనులు నేను ఇది చేయలేకపోయానని, నేను ఫ్యామిలీకి ఇనఫ్ టైం ఇవ్వలేకపోయాను అని, నేను ప్రపంచాన్ని చూడాలనుకున్నాను నేను ట్రావెల్ చేయలేకపోయానని. యునో దీస్ ఆర్ ద విషెస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డయింగ్. సో డోంట్ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎనీ డిఫరెంట్. అందుకే మీరు అంబిషియస్ ఉండండి, హస్సిల్ చేయండి, మీ గోల్ కోసం హార్డ్ వర్క్ చేయండి. కానీ మన గోల్ వైపు వెళ్ళే జర్నీలో ఒక్కొక్కసారి ఆగి షేడ్ కింద కూర్చొని ఫ్లవర్ స్మెల్ చూడడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ పాయింట్ గైజ్, ఇది నాకు చాలా పర్సనల్ అనమాట. ఎందుకంటే ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ హూ కుడ్ నెవర్ అడ్మిట్ దట్ దే వర్ రాంగ్. ఈ ఒక్క విషయంలో నాకు చాలా పెద్ద ఈగో ఉండేది. దట్ నేను తప్పు చేశాను అని నా నోట్ నుంచి వచ్చేది కాదు. దానివల్ల మనల్ని మనం చాలా టార్చర్ పెడతాం తెలుసా. జస్ట్ టు ప్రూవ్ దట్ వీఆర్ రైట్ వీ హ్యావ్ టు మెయింటైన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఎంత ఫూలిష్ అండ్ ఎంత చిన్న విషయం అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నాన్ సెన్స్ ట్రాప్లో అసలు మనం పడొద్దు. దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ టు పీపుల్ అండ్ వీ హ్యావ్ టు బీ రైట్ అండ్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్. ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్ గైస్ దట్ నేను ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇఫ్ ఐ ఫెయిల్డ్ ఐ కుడ్ నెవర్ అడ్మిట్ టు మై సెల్ఫ్ దట్ ఐ వాజ్ రాంగ్. నేను తప్పు చేయడం ఏంటి? ఐ టోటలీ గెట్ ఇట్, యు నో దట్ మనం ఏదైనా చేస్తే అది కరెక్ట్ అనుకొని చేస్తాం కదా. బట్ మేబీ చిన్న ఛాన్స్ ఉండొచ్చు దట్ మన జడ్జ్మెంట్ తప్పు ఉండొచ్చు అని. సో ఈ విషయంలో తప్పు అని ఒప్పుకోకుండా మళ్ళీ దాని గురించి నేను ఈగోగా ఫీల్ అయ్యి ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. ఇప్పుడు ఐ హ్యావ్ నో షేమ్ ఇన్ అడ్మిటింగ్ దట్ ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్ నేను చెప్పేస్తాను, ఓ సారీ, మ్యాటర్ అక్కడే అయిపోతుంది. అంతేగాని మన మైండ్లో మనమే ఒక మెంటల్ బ్యాటిల్ ఫైట్ చేసి దట్ హౌ కెన్ ఐ బీ రాంగ్ అండ్ నా ఈగో ఇంత పెద్దగా ఇన్ఫ్లేటెడ్ ఈగో పెట్టుకొని ఎవరిని ఫూల్ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? పర్ఫెక్షన్ అనే ఐడియానే ఫ్లాడ్ ఉంది. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఒకరు పర్ఫెక్ట్ ఇంకొకరికి ఇంపర్ఫెక్ట్ ఉండొచ్చు.
వాళ్ళ పర్ఫెక్ట్ మీకు ఇంపర్ఫెక్ట్ ఉండొచ్చు. సో ప్లీజ్ డోంట్ గెట్ అబ్సెస్డ్ విత్ ది ఐడియా ఆఫ్ పర్ఫెక్షన్, నాట్ మేకింగ్ మిస్టేక్స్. ఇట్స్ ఓకే, ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. లైట్ తీసుకోండి. అది అడ్మిట్ చేస్తేనే దాన్ని ఓవర్కమ్ చేసి మీ లైఫ్లో నెక్స్ట్ ఛాలెంజ్ని ఫేస్ చేయగలుగుతారు. నేను తప్పు చేశాను, క్షమించు, సారీ, తెలియక చేశాను చెప్పి చూడండి, వాళ్ళు కూడా వెంటనే కూల్ అయిపోతారు. ఇట్స్ దాట్ సింపుల్. లైఫ్లో ఏదైనా రీస్టార్ట్ చేయడానికి, పాత విషయాలు వదిలేసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. నీకు టూ లేట్ అయిపోయింది, నువ్వు టూ ఓల్డ్ ఉన్నావు అని చెప్పే రైట్ ఎవరికి లేదు. యు ఆర్ నెవర్ టూ లేట్, యు ఆర్ నెవర్ టూ ఓల్డ్. మీ స్టోరీ మీకు తెలుసు. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఒక పని చేయాలి అనుకుంటే, ఇట్ మే బీ ద సింప్లెస్ట్ ఆఫ్ జాబ్స్. ఇట్ మే బీ లైక్ స్టార్టింగ్ అ యూట్యూబ్ ఛానల్ అట్ ది ఏజ్ ఆఫ్ 37. ఐ స్టార్టెడ్ అట్ 37. నాకున్న సూపర్ సక్సెస్ఫుల్ కెరియర్ని మానేసి నేను యూట్యూబ్కి వచ్చాను. డిడ్ ఐ లిసన్ టు ఎనీవన్ హూ టోల్డ్ మీ దట్ ఐ వాస్ టూ ఓల్డ్? టూ లేట్ అండ్ టూ ఓల్డ్ చెప్పే వాళ్ళ మాట నేను వినుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను నా ఆడియన్స్తో డైరెక్ట్గా కనెక్ట్ చేయగలిగాను. అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ నేను 15 yearsలో ఎంత అయితే సంపాదించానో దానికంటే చాలా ఎక్కువ 1 yearలో సంపాదించేశాను. ఈ బ్యూటిఫుల్ హౌస్ని కట్టగలిగాము. ఇట్స్ వెరీ ఫనీ, బట్ లైఫ్లో ప్రతి ఒక్క పాయింట్లో ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. సో నేను యాక్టింగ్ చేసేటప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ డూయింగ్ మామ్ క్యారెక్టర్స్ బికాజ్ టీవీ ఇండస్ట్రీలో ఒక స్టీరియో టైప్ ఉంది. నేను చిన్నప్పుడే నా ఫస్ట్ ఆర్ సెకండ్ సీరియల్ నుంచి మదర్ క్యారెక్టర్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నేను హీరోయిన్గా స్టార్ట్ చేసి ఒక 1 year 2 years వరకు హీరోయిన్గా చేసి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కదా, అప్పుడు నన్ను మదర్గా చేయమంటే ఐ వాజ్ లైక్ యా ఐల్ డూ ఇట్. సో వాట్ హ్యాపెన్స్, అందరికీ తెలుసు కదా నా రియల్ ఏజ్ ఏముంది అందులో అని నేను చేసేదాన్ని. నా తోటి కో యాక్టర్స్ వాళ్ళు మంచిగా సైడ్ అయిపోయేవారు. లేదు మదర్ క్యారెక్టర్ మేము చేయము, ఫాదర్ చేయము అని చెప్పి వెళ్ళిపోయేవారు. నేను అనుకునేదాన్ని బట్ సో వాట్, మేము ప్రొఫెషనల్స్ కదా, చేయాలి ఏదైనా అలా అనుకునేదాన్ని. నాకు మదర్ అని స్టాంప్ వేసేశారు. కొన్ని ఇయర్స్ తర్వాత డైరెక్ట్గా మదర్ క్యారెక్టర్స్ అడగడం స్టార్ట్ చేశారు. సరే చేసినన్ని రోజులు చేద్దామన్నట్టే ఉన్నాను నేను. బట్ there was a turning point in my life. ఎప్పుడైతే సూపర్ అని ఒక షో చేసాము, అది తెలుగు టీవీలో ఫస్ట్ స్టంట్ బేస్ షో అనమాట. థాయిలాండ్లో జరిగింది షో అండ్ వీ వర్ డూయింగ్ ఆల్ దోస్ స్టంట్స్ అండ్ ఎగరడం, దూకడం, పాములతో, ఇన్సెక్ట్స్తో అలాంటి టాస్క్లు చేస్తుంటే ఐ రియలైజ్డ్ దట్ ఐఎమ్ సో అన్ఫిట్. అంటే ఫిజికల్లీ నాకు ఎప్పుడైనా మంచి ఫిజిక్ ఉండే, స్లిమ్ అండ్ ఆల్ దట్, కానీ లోపల నుంచి ఫిట్నెస్ లెవెల్స్ వర్ జీరో. సో అప్పుడు ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ సూపర్ అది నాకు ఒక రియాలిటీ చెక్ లాగా ఒక చమాటా కొట్టింది నాకు. నేను వచ్చిన తర్వాత వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఐ గాట్ సో అబ్సెస్డ్ విత్ మై వర్కౌట్ స్కెడ్యూల్ దట్ నేను నా వర్క్ టైమింగ్స్ కూడా ఫిక్స్ చేసేసాను. అండ్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి చెప్పేశాను దట్ 7-7:30కి నేను వెళ్ళిపోవాలి. అంటే మార్నింగ్ 6కి వస్తున్నాం, ఇంకా 7-7:30 వరకు కూడా వెళ్ళొద్దా? అంటే మాకు వేరే లైఫ్స్ ఏమి ఉండవా? సో నేను ఫిక్స్ చేశాను అండ్ ఆ టైంకి ఫుల్ డే వర్క్ చేసిన తర్వాత నేను ఆ టైంకి వెళ్ళి జిమ్లో నా వర్కౌట్ చేసుకుని ఇంటికి వెళ్ళేదాన్ని. ఎవ్రీ డే ఐ వుడ్ రీచ్ హోమ్ అట్ 10 o'clock, మళ్ళీ ఫ్రెషన్ అప్ అయి పడుకునేసరికి 12 o'clock, నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ 6కి వెళ్ళాలి అంటే 5:30కి కనీసం లేవాలి కదా, ఆ టైంకి లేచేదాన్ని. సో ఇలాగే నేను ఒక సీరియల్లో ఉంటే అక్కడ నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానంటే లేదు లేదు ప్లీజ్ ఈరోజు 1 hour వరకు ఉండు, 2 hours. సమ్ టైమ్స్ యూ డూ ఇట్, ఇట్స్ ఓకే. బట్ ఎప్పుడైతే ఆ నీడ్ లేదు అని మనకు తెలిసిపోతుంది, ఫుల్ డే నేను మీకు కావాల్సిన ఎపిసోడ్స్కి సీన్స్ చేసేసాను. ఇప్పుడు మీకు రాబోయే కొన్ని రోజుల తర్వాత రాబోయే ఎపిసోడ్స్కి కూడా ఈరోజే నాతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎలా కుదురుతుంది? సో ఐ వాజ్ లైక్ నో, ఐ హ్యావ్ టు గో. సో హీ పాస్డ్ అ రిమార్క్, దిస్ యాక్టర్ టర్న్డ్ ప్రొడ్యూసర్, ఏమవుతుంది నువ్వు ఇంత వర్కౌట్ చేసి ఏంటి మళ్ళీ హీరోయిన్ అయిపోతావా? ఐ వాజ్ లైక్ మెన్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ మ్యాన్ థింగ్, బట్ చాలా మంది అలా అనుకుంటారు దట్ ఏమవుతుంది చేస్తే మళ్ళీ యంగ్ అయిపోతావా, హీరోయిన్ అయిపోతావా? నో, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ టుడే, లుక్ ఎట్ మీ టుడే, అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై స్ట్రెంగ్త్, మై ఎండ్యూరెన్స్, మై ఎనర్జీ. అది నాకు ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఇదనేది ఒక బోనసే. ఎవరు ఏం చెప్పినా సరే మీ లైఫ్లో ఏ ఏరియాలో అయితే రీస్టార్టింగ్, రీబూటింగ్ అవసరం ఉందో అది చేయండి. జనాలు ఏమనుకుంటారో, ఏం మాట్లాడతారో మీకు ఇర్రెలెవెంట్. మీ హెల్త్, మీ హ్యాపీనెస్, మీ పీస్ కావాలి అంతే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని కావాలి అంతే. ఆ తర్వాత ఆర్ మేబీ నెవర్ జనాలు ఏమనుకుంటారు అని మీ మైండ్లో రావాలి. ఓకే, లాస్ట్ పాయింట్ గైస్, దిస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ట్రావెల్. ఏదో ఫ్యాన్సీ డెస్టినేషన్కి వెళ్ళాలి, చాలా పెద్ద వెకేషన్కి వెళ్ళాలి అని నేను అనను. ట్రావెల్ లిటరలీ మన మైండ్ని ఫ్రెష్ చేసేసి మొత్తం బర్డెన్స్ అంతా వదిలేసి
ఒక రీబూట్ లాగా, ఒక రీస్టార్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. డైలీ లైఫ్లో స్టక్అప్ అయిపోయి ఇదే నా లైఫ్, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను అని కాకుండా మీ 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 మైండ్ సెట్ని ఎంత బ్రాడెన్ చేస్తుంది తెలుసా ట్రావెలింగ్, మీటింగ్ న్యూ పీపుల్, లెర్నింగ్ అబౌట్ న్యూ కల్చర్స్. కొన్ని చూస్తే వావ్ వాళ్ళ దగ్గర ఇలా ఉంది, ఆ చిన్న ఎలిమెంట్ నేను ఇన్కాపరేట్ చేయొచ్చు నా లైఫ్లో అనుకుంటాం. అండ్ ఇంకా కొంతమందిని చూస్తే అమ్మో వాళ్ళకంటే మేము ఎంత బ్లెస్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది అనుకుంటాం. ఐ ఫీల్ దట్ ట్రావెల్ గివ్స్ యూ దట్ ఎక్స్పోజర్. ప్రపంచంలో చాలా ఉంటాయి చూడాల్సినవి, నేర్చుకోవాల్సింది, మన లైఫ్లో అప్లై చేయాల్సినవి, అన్లర్న్ చేసి రీలర్న్ చేసేవి చాలా ఉంటాయి. అది మనకు ట్రావెల్తోనే వస్తుంది. మాకు బడ్జెట్స్ లేవు, మేమంతా ఎర్న్ చేయము అనకండి. వాట్ ఎవర్ యూ లైక్ దాన్ని మీరు ప్రయారిటైజ్ చేసి దాని గురించి మీరు ఇంత సేవింగ్స్ చేసుకొని సంవత్సరాలకి ఒకసారి ట్రిప్ తీసుకోండి, 2 days 3 days కోసం తీసుకోండి. బట్ గో విత్ అ వెరీ వెరీ ఓపెన్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, సీయింగ్ న్యూ థింగ్స్. ట్రావెల్ చేసేది ఓన్లీ ఎంజాయ్ చేయడానికి, తినడానికి కాకుండా ఒక ఓపెన్ మైండ్తో వెళ్తే మీరు చాలా థింగ్స్ పికప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డైలీ లైఫ్లో మన హౌస్, మన కంఫర్ట్ జోన్, మన నేబర్స్, మన సిటీ నుంచి ఎప్పుడైతే మనల్ని తీసుకొని వేరే ప్లేస్లో మనల్ని మనం పెట్టగలుగుతామో అక్కడే కొత్తవి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్డ్ అయిపోతాం. ఓకే ఇప్పుడు లేవాలి, ఇప్పుడు తినాలి, ఇప్పుడు అక్కడ వెళ్ళాలి, ఈ సిటీ నాకు తెలుసు, ఈ రోడ్స్ నాకు తెలుసు. బట్ ఎక్కడైతే మీకు ఏం తెలియదు అక్కడ యూ బికమ్ లైక్ లిటిల్ క్యూరియస్ కిడ్స్ అగైన్, రెడీ టు అబ్జార్బ్ థింగ్స్. ఐ రియలీ డోంట్ నో ఈ వీడియో ఎంత డ్యూరేషన్ వచ్చింది గైస్. ఐ హోప్ దట్ నేను కాన్ఫిడెంట్గా 40 minutes చెప్పాను కదా, ఆ 40 minutes లోపే ఉందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి టాపిక్స్ మీద మీరు ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ రీచ్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ప్లీజ్ డూ కామెంట్. ఒకటి ఏంటంటే నేను ట్రావెల్ చాలా చేశాను కదా, ట్రావెల్ టైంలో ఓన్లీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పాను. బట్ there have been some terrible experiences, really bad experiences. దాని గురించి మీరు వినడానికి రెడీగా ఉన్నారా? దాని గురించి ఒక వీడియో చేయమంటారా? అలాగే నా షూటింగ్ డేస్ టైంలో కొన్ని హారర్ స్టోరీస్ ఉన్నాయి నాకు. హారర్ అంటే ఓన్లీ భూత్తో కాదు, కొన్ని మనుషులతో కూడా హారర్ స్టోరీస్ ఉన్నాయి. దాని గురించి కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నారు. సో లెట్ మీ నో వాట్ యూ థింక్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియో లేదంటే పాస్ట్లో నా ఏ వీడియో చూసినా మీకు ఏదైనా ఒక చిన్న పాయింట్ టచ్ అయింది, ఏదైనా టేక్ అవే వచ్చింది అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైజ్. ఇట్ రియలీ హెల్ప్స్ అస్ గ్రో. ఎస్పెషలీ ఈ వీడియో మాత్రం యంగ్ గర్ల్స్కి ఫార్వర్డ్ చేయండి. Maybe your daughters, your sisters, anyone who you think really needs this advice which is there in this video, please వాళ్ళకి forward కూడా చేయండి. తప్పకుండా consider watching this video also because ఈ వీడియోలో కూడా చాలా information ఉంది which will really help you and touch your life in some way. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very very soon. Till then it's bye from Asterix.